ఏమైంది కూర్చున్నాను ల్యాప్టాప్ పట్టుకున్నారా షాప్ ఓపెన్ కాకుండా పోదాం మంది ఎక్కువైతే ఆగరా అదే బతుకమ్మ పట్టుకపోయి ఇప్పుడే ఆయన అడిగేస్తాను. మొన్న 3000 చీర ఉన్నది కదా, అది కట్టుకోరా, అది ఏమైతుంది? ఏంది 3000 చీరనా? ఇంత పెద్ద బతుకమ్మ పండుగకు 3000 చీర నాకు వద్దు, 10,000 చీర కావాలి. అవునా, మీ ఆడల పండుగ కదా, సరే ఒక బతుకమ్మ పాట పాడే చూద్దాం. 10,000 చీర కాదు, 20,000 చీర కొనిస్తా నీకు. ఏంది బతుకమ్మ పాటనా? ఇంత సడన్ గా నాకేడతాయి? మీకు పాట ఎక్కడ వస్తుంది? పండుగ 10 నెలల ముందు నుండి ఏ మోడల్ వచ్చినాయో ఏ చీరలు వచ్చినాయో తెలుసుకుంటారు. కానీ పండుగ దగ్గరికి వచ్చింది కదా ఒక పాట నన్ను నేర్చుకుంటారు. లే డీజెల్ పెట్టుకొని ఎగరడం, పొరాలమ్మ సంకల వాగలేయడం, ఇదే మీ పండుగ. ఈ రోజులలో పాటలు ఎవరు పాడతారు? డీజిల్ పెట్టుకొని ఎగరడమే ఇప్పటి ట్రెండ్. డీజిల్ పెట్టుకొని ఎగరడమే ఇప్పటి ట్రెండ్. నువ్వే అప్డేట్ కదా, ఫస్ట్ నువ్వే అప్డేట్. సరే నా అప్డేట్ పక్క పెట్టు. ఈ పాట ఏమో గానీ బతుకమ్మ పండుగ సపట్లు కొడతారు కదా, ఆ సపట్లను కొట్టా ఫస్ట్ కొట్టే ఒకసారి. డీజే పడితే సప్పట్లు కొడతారా? కూలతో కొడతానే అందం. అబ్బో అందం కనీసం తయారైనంతసేపు అని ఆడతారా అని బతుకమ్మ? పొద్దున 9 గంటలకు స్టార్ట్ చేస్తే 3 గంటల దాకా తయారవుతూనే ఉంటారు. బతుకమ్మలన్నీ అట్లా తయారు చేస్తారా అంటే లే గింతంత వేసుకొని పట్టుకొని పోతారు బతుకమ్మ. అది మీ బతుకమ్మ ఆడు. సారీ 10,000 చీర ఇప్పుడు కొనిస్తావా? నువ్వు బతుకమ్మ పాట ఎప్పుడు నేర్చుకుంటావో అప్పుడే 10,000 చీర కొనిస్తా. అవ్వరు దాకా నీకు నువ్వద్దు నీ చీరద్దు.